హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ నేను మీ హారిక. అసలు ఈ ఇయర్ ఆల్రెడీ పెళ్ళిళ్ళ సీజన్ స్టార్ట్ అయిపోయింది. జాన్ 15th నుంచి జూలై 15th వరకు ఈ పెళ్ళిళ్ళు అయితే ఉన్నాయంట. మరి ఈ పెళ్ళిళ్ళ సీజన్లో ఫస్ట్లీ అందరు గుర్తొచ్చేది బంగారం. ఇంకా బంగారం అసలు ఎట్లున్నాయి, ఈ మంత్ నుంచి బంగారం రేట్స్ ఎట్లా సాగుతున్నాయి అండ్ నెక్స్ట్ 1 month లోపల బంగారం రేట్స్ ఎట్లుంటాయి, ఇలాంటి అన్ని విషయాలు ఈరోజు మాట్లాడదాం. మనతో పాటు టెక్నికల్ అనలిస్ట్ రామచంద్రమూర్తి గారు ఉన్నారు. నమస్కారం అండి. నమస్తే అండి, బాగున్నా అండి. అసలు ఎవ్రీ ఇయర్ చూసుకుంటే పెళ్ళిళ్ళ సీజన్లో గ్రాఫ్ మాత్రం ఇట్లా పెరిగిపోతుంది. అండ్ ఈ మంత్ అంటే పర్టికులర్గా ఈ పెళ్ళిళ్ళ సీజన్లో అరౌండ్ 42 lakhs పెళ్ళిళ్ళు అయితే అంట. అంటే 42 lakhs పెళ్ళిళ్ళు అంటే ఎంత బంగారం కొనే ఛాన్స్ ఉందంటారు? మనకి ఇది ఇండియా మార్కెట్లో మెయిన్ అదేనండి, బంగారం మనకి ఎసెట్. సో అసలు ఎంత బీదవాడైనా కానీ వాళ్ళ బంగారం అనేది పెళ్ళికి ఆడపిల్లలకి పెట్టడం ఇదంతా మనకి కల్చర్. దీనివల్ల ఒక రకంగా మనం సంపద ఉంది ఇంట్లో, ఒక రకమైన ధైర్యంగా అందరూ ఉండేది ఏంటంటే ఆ గోల్డ్ ఉంది, ఎనీ టైం ఏది కావాలన్నా మనకి ఛాన్స్ ఉంది. అందుకనే ఇప్పుడు బంగారంలో ఇంకో పాయింట్ ఏంటంటే అది కంటిన్యూగా ఎవ్రీ ఇయర్ అప్రిషియేట్ అవుతుంది, కానీ అది చాలా రేర్ కేసులో తగ్గుతుంది తప్ప తగ్గినా కూడా మళ్ళీ నెక్స్ట్ 2 months తర్వాత మళ్ళీ పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంది. కాబట్టి అది ఒక రకంగా మనకి అసెట్ లాగా మేకింగ్ అది. ఓకే, సో ఇప్పుడు కరెంట్లీ బంగారం ప్రైసెస్ ఎలా వేరీ అవుతున్నాయి అంటే ఒక 1 month నుంచి అండ్ నెక్స్ట్ 1 month ఎలా ఉంటాయి? బంగారం వచ్చండి ఇప్పుడు స్టడీగానే ఉంది. ఇవాళ దాదాపు ఈ వీడియో చెప్పే టైంలో 62,250 24 క్యారెట్ ఉంది, 175 points పెరిగింది. ఇది లాస్ట్ ఫిబ్రవరిలో ఎలా ఉందని చూసుకుంటే 24 క్యారెట్ 62,950 ఉంది ఫిబ్రవరి 12th ఆ టైంలో. అలాగే ఫిబ్రవరి 10th వచ్చి 62,950 అదే ఉంది. ఫిబ్రవరి 9th ఫ్రైడే వచ్చి 63,160 ఉంది. అలాగే ఫిబ్రవరి 6th తీసుకుంటే 63,000. అలాగే ఇది ఫిబ్రవరి 4th తీసుకుంటే 63,380. అంటే 63,380 నుంచి ఇప్పుడు లో లెవెల్ వచ్చి 62,000కి వచ్చింది. సో అంటే అదే 600, 300, 400 పాయింట్ల మీదే ఉంది. అలాగే 22 క్యారెట్కి వచ్చేపాటికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఇది 57,600 ప్రజెంట్ రేట్ ఉంది. ఈ వీక్లో తీసుకుంటే ఫిబ్రవరి 4th 58,000 ఉంది. అలాగే ఇంకా పీక్ హై అదే 58,000 నుంచి లో లెవెల్లో చూసుకుంటే 58,600 ఇవాళ ఉన్న రేటు 58,000. సో ఇది కూడా అంతే 300, 400 పాయింట్ల మధ్యలో మూవ్మెంట్ ఉంది. 22 క్యారెట్ అయితే మనకి ఆర్నమెంట్స్ అన్నీ కూడా 57,000, ఇదేమో 63,000 రేంజ్లో ఉంది. ఓకే, సో ఇప్పుడు ఈ నెక్స్ట్ 1 monthలో బంగారం ప్రైస్ ఎంత అంటే ఎంతవరకు వెళ్ళొచ్చు అండ్ ఇప్పుడు ఈ ప్రజెంట్ ఆఫ్ టైంలో బంగారం మీద ఇన్వెస్ట్ చేయడం కరెక్టే అంటారు? అంటే బంగారం మీద ఫస్ట్ పాయింట్లో ఎంతవరకు వెళ్ళొచ్చు అంటే మనం ఒకసారి అన్సర్టనిటీస్ ఏమైనా ఉన్నాయా అని చూసుకోవాలి. ఎందుకంటే ఎక్కువగా డిమాండ్ సప్లై కన్నా ఇప్పుడు ఎక్కువ అన్సర్టనిటీస్ మీద ఎక్కువ పెరుగుతున్నాయి. ఇప్పుడు ఆ ఇజ్రాయెల్ ఎఫెక్ట్ కానీ ఇరాక్ ఎఫెక్ట్ కానీ ఇవన్నీ కొంచెం తగ్గాయి కాబట్టి అంటే పూర్తిగా సాల్వ్ అవ్వలేదు, చల్లబడ్డాయి అనుకోవచ్చు. కాబట్టి ప్రజెంట్ ఇదే స్టడీ ఒక 1000 పాయింట్ల మీద స్టడీ ఉంది. అండ్ రెండోది ఏంటంటే మన అందరికీ కూడా గోల్డ్ ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటాం. సో కాబట్టి డాలర్ రేటు ఏదన్నా ఫ్లక్చుయేషన్ ఎఫెక్ట్ అవుతుంది. సో అది కూడా 1 రూపీ మీదే ఉంది కాబట్టి అటు ఇటుగా ఎక్కువ పెరగట్లేదు, ఫ్లక్చుయేషన్ అవ్వట్లేదు. కాబట్టి ఇది ఇక్కడే మెయింటైన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఓకే, సో అంటే ఇప్పుడు రీసెంట్గా కరెంట్గా ఒక న్యూస్ అయితే వైరల్ న్యూస్ అయితే ట్రెండ్ అవుతుంది. అది ఏంటంటే వచ్చే 3-4 monthsలో 70,000 అంటే 70,000 మార్క్ని చేరుకుంటుంది ఒక 6 monthsలో అని. ఇదేమన్నా సాధ్యం అవుతుంది అంటారా? సాధ్యం అంటే సాధ్యం అయ్యేటట్టే ఉందండి. ఎందుకంటే ఇది ఇమ్మీడియట్గా మీరు అన్నట్టు కాకపోయినా 6 months 8 months గ్యాప్లో ఇక నెక్స్ట్ టార్గెట్ అదే ఉంది 70,000. అయితే ఎటు సిల్వర్ వచ్చేసింది 70-80కి, అలాగే గోల్డ్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది. దీనికి మేజర్ రీజన్ ఏంటంటే ఈ కరెన్సీ డిప్రిషియేషన్ అవుతుంది, బాగా తగ్గుతుంది వాల్యూ. అలాగే ఇంట్రెస్ట్ రేట్లు పెరగటం వల్ల ఇప్పుడు బ్యాంక్లో డబ్బులు చేయలేక ఈ గోల్డ్ మీద ఎక్కువ అది వరకు మనకి అవసరమైనప్పుడు కొనేవాళ్ళు, ఇప్పుడు ఏం చేస్తున్నారంటే గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు. అంటే అవసరం లేకపోయినా మనకి ఇప్పుడు ఒక 10 ఏళ్ల క్రితం ఏంటంటే గోల్డ్ అనేది ఎప్పుడన్నా మనం కొనుక్కుందామంటే వెళ్ళి కొనుక్కుంటాం, అంతేగాని గోల్డ్ని స్టోర్ చేయటం అనేది లేదు. ఇప్పుడు అది జరుగుతుంది అనమాట. ఎందుకంటే ఈవెన్ వడ్డీ రేట్లు తగ్గటం, బ్యాంకులో డబ్బులు పెట్టుకోవడానికి అవకాశం లేకపోవటం వల్ల ఈ రియల్ ఎస్టేట్ కానీ స్టాక్ మార్కెట్ కానీ 3 ఆప్షన్ వచ్చి గోల్డ్ మీద ఉంది. ఆ గోల్డ్లో కూడా ఈ గోల్డ్ బాండ్స్ ఉన్నాయి, అలాగే సావరిన్ గోల్డ్స్ ఉన్నాయి ఇప్పుడు వస్తున్నాయి కొత్తగా మళ్ళీ. అలాగే ఈ గోల్డ్ ఉంది, తర్వాత బిస్కెట్ ఉంది,
సో వీటన్నిటి యొక్క ఫెసిలిటీస్ ఎలక్ట్రానిక్ గోల్డ్ సేవింగ్ స్కీమ్ రావటం కూడా ఓ రకంగా ఎక్కువ గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఎక్కువ స్కోప్ అవుతుంది. సో ఇప్పుడు ఎలక్ట్రానిక్ సోవరెన్ స్కీమ్స్ అంటున్నారు కదా, ఇప్పుడు ఆర్బీఐది కూడా ఒకటి కొత్తగా వచ్చింది అని, దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? అంటే ఇది టెక్నికల్గా ఎంత బెనిఫిటబుల్ అవుతుంది? ఈవెన్ టెక్నికల్గా అట్ ద సేమ్ టైం మనకి సేవింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ లేకపోతే మన యొక్క భద్రత పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఈ గోల్డ్ బాండ్స్లో కూడా బెటర్గానే ఉంది. ఈవెన్ ఈ గోల్డ్ కూడా బెటర్గానే ఉంది. ఇప్పుడు మన ఇంట్లో ఎక్కువ గోల్డ్ పెట్టుకోలేము, అలా లాకర్లో పెట్టుకోలేకపోతున్నాం. అలాంటి వాటన్నిటికీ ఇప్పుడు ఫ్యూచర్లో ఇప్పుడు మన అమ్మాయి పెళ్ళికి ఒక 5 years ఉంది, ఆ టైంలో మనం గోల్డ్ కొనాలి అన్నప్పుడు ఇప్పటి నుంచే సేవ్ చేసుకోవాలంటే ఇలాంటివి బెటర్గా ఉన్నాయి. అంటే అంతకుముందు ఏంటంటే మనం ఈ సేవింగ్స్ అకౌంట్లో ఎఫ్డీలు ఆర్డీలు చేసుకొని ఇవి కొనేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్ ఆప్షన్ ఇస్తున్నాడు, నువ్వు గోల్డే కొనుక్కోవాలి. కాబట్టి అదే గోల్డ్ కొనుక్కోవటం వల్ల మనకి బెనిఫిట్ అవుతున్నారు. ఇలా ఎక్కువ మంది థింక్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు గోల్డ్ ఎప్రిషియేషన్ అందుకే అవుతుంది. అంటే మీరు సీజన్ ఉన్నా లేకపోయినా, పెళ్ళిళ్ళు ఉన్నా లేకపోయినా అది వరకు ఒకలా కాదు. ఇవాళ ఎవరికి డబ్బులు ఉన్నా వాళ్ళు కొనేసుకుంటున్నారు. ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ లాగా కొని పెట్టేసుకుంటే అయిపోతుంది. షేర్ మార్కెట్ లాగానే గోల్డ్ మార్కెట్ అయిపోయింది. ఎందుకంటే గోల్డ్ అనేది ఇక అంటే మీరు అబ్జర్వ్ చేయండి, ఎక్కువ మంది గోల్డ్ వేసుకోవట్లేదు కానీ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ చేస్తున్నారు. ఇప్పుడు ఈవెన్ లేడీస్ కూడా అంతకుముందు గోల్డ్కి ఇప్పుడంతా నార్మల్ ఆర్నమెంట్స్ వేసుకుంటున్నారు కానీ ఈ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతున్నాయి బాగా. మోర్ దెన్ లగ్జరీ ఇట్ హ్యాస్ బికమ్ ఎన్ ఇన్వెస్ట్మెంట్. అండ్ ఇప్పుడు మీరు ఈ గోల్డ్ గురించి అన్నారు కాబట్టి ఈ గోల్డ్లో ఇన్వెస్ట్ చేయడానికి అంటే బెస్ట్ ప్లాట్ఫామ్స్ కానీ అట్లా కంపెనీస్ కానీ ప్లాట్ఫామ్స్ కానీ ఏవి అంటే ఇలా చెప్తారు? అంటే ఇప్పుడు జనరల్గా డీమ్యాట్ అకౌంట్స్లోనే గోల్డ్ స్కీమ్ ఉందండి. ఈ గోల్డ్కి వెళ్ళి ఈ గోల్డ్ అని కొట్టుకు మనం మామూలుగా షేర్ని ఎలా అయితే యాడ్ చేస్తామో డీమ్యాట్ అకౌంట్లో ఈ గోల్డ్ అంటే అది ఇప్పుడు ప్రెజెంట్ రేట్ ఇచ్చేస్తాడు, 1 gram రేట్ ఇస్తాడు. ఓకే. సో నెంబర్ ఆఫ్ గ్రామ్స్ మనం కొనుక్కోవచ్చు. సో ఇప్పుడు మనం ఫిజికల్ గోల్డ్కి ఈ గోల్డ్కి మనం కొనేటప్పుడు ఎక్కువ ఏది బెనిఫిటబుల్ అవుతుంది? అంటే ఈ గోల్డ్ వర్సెస్ ఫిజికల్ గోల్డ్ డెఫినెట్గా ఈ గోల్డ్ అండి. ఎందుకంటే ఈ గోల్డ్లో మీకు ఈ తరుగు కానీ ఇవన్నీ ఉండవు, అంటే మేకింగ్ ఛార్జెస్ అట్లా ఏముండవు. సో మీరు ఆర్నమెంట్ తయారు చేసుకోవాలి, ఆర్నమెంట్ కావాలన్నప్పుడు మనం అది చేంజ్ చేసుకోవటమే. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ మోడ్లో ఏంటంటే ఈ గోల్డ్ బెటర్గా ఉంది. లేదు నేను 1 gram కొనలేను మీరు అన్నట్టు 500, 1000 అంటే గోల్డ్ ఎంటీఎఫ్ ఉన్నాయి, మ్యూచువల్ ఫండ్స్, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, వాటిల్లో ఇన్వెస్ట్ చేసుకోండి. ఈవెన్ 500 నుంచి 1000 నుంచి కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో మనం ఎట్లా గోల్డ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి స్టాక్స్లో ఏదైనా గోల్డ్ కంపెనీస్ సంబంధించినవి ఎట్లా ఉన్నాయి వాటి పరిస్థితి? స్టాక్స్లో గోల్డ్ కంపెనీస్ ఉన్నాయి కానీ నేను సజెషన్ ఏమంటున్నానంటే ఇండివిజువల్ స్టాక్ కన్నా కూడా ఈటీఎఫ్ కానీ లేకపోతే గోల్డ్ ఎంటీఎఫ్ మ్యూచువల్ ఫండ్ గోల్డ్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయండి. డైరెక్ట్గా ఇండివిజువల్ కంపెనీలు అంటే గోల్డ్ కంపెనీలు అంత ఫ్లోరిషింగ్ లేవు ఇండియాలో. ఎందుకంటే మనకి ఎక్కువ ఇంపోర్ట్లో ఉంటుంది, ఎక్కువ ఇంపోర్ట్ ఉంటుంది. కాబట్టి నేను గోల్డ్ ఈటీఎఫ్ కానీ గోల్డ్ కానీ వీటిలోనే అంటున్నాం. ఓకే. సో అంటే ఇప్పుడు ఈ ఎంటీఎఫ్లో గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్లో వీటిలో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఏమైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయంటారా? రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఇప్పుడు మొత్తం అమౌంట్ లాస్ ఏదైతే రిస్క్ లేదు, మేబీ ఫ్లక్చుయేషన్స్ అవుతాయి. రేట్ ఫ్లక్చుయేషన్స్ అయినప్పుడు ఒక్కోసారి తగ్గినప్పుడు తగ్గుతాయి కానీ ఆ గోల్డ్ కూడా సిప్ లాగా పెట్టుకుంటే మీకు కాంపౌండింగ్ వచ్చి మీకు అడ్వాంటేజ్ అవుతుంది. అంటే మీరు అన్నట్టు జీరోలు అయ్యే పరిస్థితి లేదు. అంటే ఈవెన్ హెవీ రిస్క్ కూడా ఏమి ఉండదు. నార్మల్గా రేట్ తగ్గటమే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళకి మంచి బెనిఫిట్ అవుతుంది. అంటే ఇప్పుడు మీరు నా దగ్గర ఇప్పుడు 1,00,000 ఉంది, 1 month తర్వాత నాకు కావాలి, ఇప్పుడు నేను కొనుక్కుంటాను ఈటీఎఫ్ అలాంటిది అంటే కష్టం. మామూలుగా ఫ్రీ అమౌంట్ నేను యాడ్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు మీకు రిస్క్ ఫ్రీ అనమాట ఇది. సో మొత్తానికి అయితే ఎప్పటికైనా లాంగ్ టర్మ్లోనే షార్ట్ టర్మ్లోనే జనరల్గా గోల్డ్లో ఇన్వెస్ట్ చేయడం అయితే బెస్ట్ ఆప్షన్. అసలు ఇంకో రకంగా చెప్పాలంటే ఇప్పుడు ఒక 10 ఏళ్ల తర్వాత మన పాప పెళ్ళి అంటే ఇప్పుడు ఈ గోల్డ్ ఇన్వెస్ట్ చేసి ఈ గోల్డ్ వచ్చిన డబ్బులతో పెళ్లి చేసేయచ్చు. అప్పుడు అంత ఇప్పుడు ఒక 10 గ్రాములు అంటే ఒక 10 గ్రాములు పెట్టి ఉంటే అప్పటికే 20-30 గ్రాముల ధర వచ్చేస్తుంది. కాబట్టి ఆ పెళ్ళికి సంబంధించిన బంగారం అంతా ఇప్పుడే మనం అక్యుములేట్ చేసుకోవచ్చు. ఈవెన్ ఎస్ఐపి లాగా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. కరెక్ట్. సో ఇదైతే చాలా మంచి ఐడియా. ఇప్పుడు పిల్లల మీద ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఈ గోల్డ్ ఇన్వెస్ట్ చేస్తుంది చాలా బెటర్ కదా. అది మంచిగా మీరు అన్నట్టు ఇప్పుడు ఒక 5,000 నెలకి ఇన్వెస్ట్ చేసుకుని 1 గ్రామ్ కొనుక్కున్నా ఒక 10 సంవత్సరాలు అనేపాటికి ఎన్ని గ్రాములు వస్తాయి మనకి తెలియకుండా. ఇప్పుడు మనం ఎన్నో 5,000 ఖర్చు పెట్టేస్తున్నాం, అటన్ని ఇటన్ని లగ్జరీ అన్నటన్ని. ఒక 2,000, 3,000 పెట్టుకొని మనం ఈ గోల్డ్ కొనుక్కోవటం అనేది మంచి సజెషన్ ఇస్తున్నాం మేము. ఎందుకంటే అందరికీ కావాల్సి వస్తుంది.
సో లాంగ్ టర్మ్ మనం ఏంటంటే ఎంతకాడికి షార్ట్ టర్మే ఆలోచించి లాంగ్ టర్మ్ మిస్ అయిపోతున్నాం. సో వాళ్ళందరికీ కూడా మీది అడ్వాంటేజ్ తీసుకోవచ్చు. కరెక్ట్. సో ఇది కూడా మంచి టిప్. అసలు మంత్లీ ఒక 5,000 ఈ గోల్డ్ మీద 1 గ్రామ్ పెడితే అట్లా కళ్ళు మూసుకొని ఒక 10 years అది ఓపెన్ చేసి చూస్తే యుల్ బీ ఇన్ ప్రాఫిట్స్. అసలు మనకి ఆ రోజు మన పిల్లలు వాళ్ళందరూ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు, ఇంత ఉంది కదా అనిపిస్తుంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.